ఏంటే మీ ఇద్దరే కూర్చొని పిజ్జా తింటున్నారు? మా ఇద్దరికి ఆర్డర్ చేసుకుని తెప్పించుకుని తింటున్నాం. అంటే ఈ పిజ్జా ఇంట్లో చేసింది కదా? ఇంట్లో అంత తీరిక ఎవరు కొందరు వచ్చినాడా? మీకు అసలు బుద్ధుందా? ఇంట్లో పిల్లలున్నారే, వాళ్ళకు కూడా పెట్టకుండా ఆడ బకాసురులా మీ ఇద్దరే తింటున్నారా? ఇద్దరు పైసా కూడా పనిచేయరు గాని మీకు బయట తిండి కావాల్సి వచ్చిందా? లాన్లోకి వెళ్ళి గడ్డి తినండి. నిజంగా గడ్డి తినే ఆవులు గేదెలు పాలైనా ఇస్తాయి. మీ వల్ల ఏ ఉపయోగం లేదు. అసలు అందరినీ వదిలేసి మీరు మాత్రమే తినాలని ఎలా అనిపించిందే మీకు? వసు ఉదయం చేసిన టిఫిన్ తింటారు, పావని ఉదయం చేసిన లంచ్ కూడా తింటారు. మీరు మాత్రం ఎవరికి పెట్టరు. అయినా ఇంట్లో తిండి లేదా? బయట ఫుడ్ ఎందుకు తింటున్నారు? మీరు మనుషులా లేక దెయ్యాలా? చిచి, హారిక హారిక, ఏంటే వాడు అన్న మాటలకి హర్ట్ అయ్యావా? వాడు మాటలేమీ పట్టించుకోకు. వాడు ఎప్పుడు మంచిగా మాట్లాడాడని వాడు నోరు అంతేలే. సర్లేవే, నువ్వు హర్ట్ అయ్యావుగా, ఈ చివరి పీస్ కూడా నేనే తినేస్తాను. ఈ చివరి పీస్ నాది. నువ్వు హర్ట్ అయ్యావు కదే అని నేను చెప్పానా? మరి ఎందుకంత సైలెంట్ గా ఉన్నా? మీరెన్ని పీసులు తిన్నారు, నేనెన్ని పీసులు తిన్నాను అని కౌంట్ చేశాను. నాకంటే మీరు ఒక పీస్ ఎక్కువ తిన్నారు. సో ఈ పీస్ నాది. పోసుని, నాకంటే సిగ్గులేదనుకున్నాను, నీకు కూడా లేదా? వాడంత తిట్టినా రోషం పౌషం రాదా నీకు? అక్కడ ఏమన్నా ఐ డోంట్ కేర్. వసే వసే, కొంచెం నాకు మొక్కేవే కొంచెం. అయ్యో, చూడటానికి బక్క పిల్ల ఉన్నావు గానీ బాగానే లాగేస్తున్నావే నువ్వు. నాకు సగం ఏవే. అవునే, నీ ముక్కేంటి ఎర్రగా ఉంది? అది సిగ్గు వల్ల వచ్చిన ఎరుపు. ఎరుపు సిగ్గు వలన బొగ్గలు కదా ఎర్రబడతాయి, ముక్కు కూడా ఎర్రబడుతుందా? ఈ మధ్య ముక్కు, చెవులు, కళ్ళు కూడా ఎర్రబడుతున్నాయి కదా. ఏంటోరా, నాకు రెండో పెళ్లి అయ్యుంటే నేను కూడా అవి ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని. సరే కాని ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో చూపించరా ప్లీజ్ 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 ప్లీజ్. ఎందుకు చూపించు? నువ్వు కూడా చూడు. ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదని ఫీల్ అవుతున్నావు కదా. చూడు చూడు చూడు. చూపించు తొందరగా. చూడు. ఏంటి ఏదో తేడాగా మాట్లాడుతున్నా? మీ మేనల్లుడికి మీరన్నా కూడా ప్రేమి. ఎంతైనా ఆఖరల్లుడు కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. కాబట్టి ముందు మీరు ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూడండి. మీకు కూడా ఏదో గిఫ్ట్ ఇచ్చాడు. సరే సరే సరే. హారిక, ఇదేం గిఫ్ట్? ఏ షాక్ అయ్యావా? మైండ్ బ్లాక్ అయిందా? ముందు చెప్పి చావచ్చు కదే. అబ్బా, నా ముక్కు పగిలింది, మీ ముక్కు కూడా పగిలాలి. ఇదే సడిజమే. తోడు దొంగలు కదా, ఏదైనా షేర్ చేసుకోవాలి. మరి మీరు ఏంట్రా చిన్నోడా ఇలా చేసావు? గిఫ్ట్ అని చెప్పి మా ముక్కలు పగలు కొడతావు నువ్వు. లేకపోతే ఇది చేసిన పని వల్ల నేను ఆఫీసులో కష్టపడుతుంటే ఇంట్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారా? మీకు తెలిసొచ్చేలా చేయాలనే ఇలా చేశాను. విన్నారు కదా అంటే, నిజమైన శాడిజం మీ చిన్న అల్లుడిది. ఇలా కక్ష తీర్చుకుంటున్నాడు. అనవసరంగా మీ రూమ్ లోకి వచ్చి నా ముక్కును పగలు కొట్టుకున్నాను. ఎంతో అందమైన ముక్కు. అమ్మా, చెవుక కొరికినా సగం దొండ పడిలా అయిపోయింది నా ముక్కు. అయ్యో, దొండ పడిలా అయిపోయింది.
చంపుతాను ఎలా అమ్మా అంటే మీ అక్కకి చలిగా ఉందంట, అందుకని ఏసీ వేసుకోలేదు. అలాంటప్పుడు మీరు టెర్రస్ పైన పడుకుని ఉండొచ్చు కదా. ఆ, అవును కదా. అన్ని అబద్ధాలు చెప్పిన వాళ్ళకి ఆ ఐడియా ఎందుకు రాలేదు? అబద్ధాలేంటక్క? బావగారు ఎందుకు బయట పడుకున్నారు? ఈ మధ్య ఈయన కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు వసు. కొత్త అలవాట్లా? కొంపదీసి బావగారు నైట్ డ్రింక్ చేసి వచ్చారా? ఆ, ఆ, ఆ. లేదు, తన డ్రీమ్ గర్ల్ దగ్గరికి వెళ్ళొచ్చారు. డ్రీమ్ గర్ల్? ఆయనకి నా మీద ఇష్టం తగ్గిపోయిందట వసు. ఆఫీస్లో ఎవరో అందమైన అమ్మాయి దొరికిందట. నిన్న తన బర్త్డే అని పార్టీకి వెళ్లారు. 10,000 పెట్టి గిఫ్ట్ కొనిచ్చారట. ఆ, లేదమ్మా. ఏం మాట్లాడుతున్నావక్క? బావగారు అలాంటి వారు కాదు కదా. నేను కూడా ఈయన గారు శ్రీరామచంద్రుడనే అనుకున్నానమ్మా. ఆ అవతారం చాలించి చిలిపి కృష్ణుడు అవతారం ఎత్తారని నిన్ననే తెలిసింది. ఏంటి బావగారు, అక్క చెప్పేది నిజమా? లేదమ్మా, తను నన్ను అపార్థం చేసుకుంటుంది. మీ అక్క మీద ఒట్టు, నేనే తప్పు చేయలేదు. అంతా ఈ అఖిల్ గారి చేశాడు. నేనేం చేశాను అన్నయ్య? మీ వదిన నన్ను ఇరికిచ్చావు మరి. బాగుందన్నయ్య, చేసిందంతా చేసి నన్నంటావేంటి? వదినా, నిజం చెప్పు, నిజం చెప్పు. వదినా, వదిన చెవున పుడుతుంది. నువ్వు నిజం చెప్పే వరకు చెవిని వదలను. ఆ, వదినా, ఓకే ఓకే సారీ వదినా, అన్నయ్య చెప్పింది నిజం. నేనే కావాలని అన్నయ్యని వదిన దగ్గర ఇరికిచ్చాను. చేశాను చూడు. Dear parents and children, ఈ గేమ్లో పిల్లలు పెద్దలు కలిసి ఆడాలి. తమ పిల్లల్ని గెలిపించే ఛాన్స్ ఈ గేమ్లో పేరెంట్స్ కూడా ఉంది. ఈ గేమ్ ఏంటంటే పేరెంట్స్ తమ కిడ్ కాల్ని తమ కాళ్ళు కట్టుకొని గెంతాలి. ఎవరైతే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ముందుగా గెంతుకుంటూ వెళ్తారో వారే విన్నర్. సో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో ముందుకు రండి. అను, మన ఇద్దరం వెళ్దాము. ఓకే మమ్మీ. బన్నీ,
మనిద్దరం వెళ్దాం. కమ్. నేను డాడీ కలిసి ఆడితే డాడీ నన్నే గెలిపిస్తారు. అను మమ్మీ ఓడిపోతారు. అనువే గెలవాలి. సారీ డాడీ, నేను ఈ గేమ్ ఆడలేను. నాకు కాలు నొప్పిగా ఉంది. ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా బన్నీ. ఇందాకే నొప్పి స్టార్ట్ అయింది కీర్తి. బన్నీ, నో ప్రాబ్లం, నేను ఉన్నాను కదా. కమ్. ప్లీజ్ డాడీ. ఈ గేమ్ అనునే ఆడనివ్వండి. ఆర్ యు షూర్? షూర్ డాడీ. ఓకే. సనే అటు చూడు. అను వసూల ముందు ఏమున్నాయో చూడు. గాజు పెంకులు ఎప్పుడు అరేంజ్ చేసావు ఆంటీ? ఎప్పుడో చేశాను. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ಒಂದ್ಸಲ ಕೋಡೆ ಸಿರಿಗೆಲ್ಲ ಕೋಡೆ ಎಲ್ಲ ಕೋಡೆ ಅದಕ್ಕೆಲ್ಲ ಗಟ್ಟಿದಿ ರಾಯಲಸೀಮ ಕೋಡೆ ನೆತ್ತುರು ಮರಿಗಿದೆ ಎತ್ತರ ಗಂಡ ಸತ್ತುವ ಉರಿಮಿಗೆ ಕೊಟ್ಟರ ಕೊಂಡ
కోడే ఏమంటివి ఏమంటివి జాతిని పొగర పూటకు పలికింది విలువ ఆకలేదన్నువా? ఎంత మాట ఎంత మాట. మరిగితే ఎత్తర గంట సందువ ఉరిగితే కొట్టర కొండ. చుట్టర చుట్టూ తలపాగా చుట్టరా పట్టర పట్టు పిడికిలి బిగబట్టరా చెప్పలు రెండు చరిచి జై కొట్టరా. వా బన్నీ, నువ్వు స్పీచ్ ఇవ్వడం లేదా? నేను ప్రిపేర్ అవ్వలేదు డాడీ. అను గెలుస్తుందా మరి? అవును పిన్ని, ఇందులో కూడా అనునే గెలవాలి. అను గెలుస్తుంది, మీ అమ్మ ఓడిపోయి అవమాన పాలవుతుంది. నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. అవర్ నెక్స్ట్ కంటెస్టెంట్ ప్రియా. Go. Next participant. Come on, Rahul. Come. Next participant is Anu. అందరికీ నమస్కారం. నేను చెప్పబోతున్నది అమ్మ గురించి. నాకు సంబంధించి మా డాడీ మా మమ్మీ. ఎందుకంటే మా అమ్మ ఎలా ఉంటుందో నాకు గుర్తులేదు. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి మా డాడీ నన్ను, నా సిస్టర్ కీర్తిని చూసుకున్నారు. రోజు పొద్దున్నే మా డాడీ మమ్మల్ని నిద్ర లేపేవారు. మాకు స్నానం చేయించి, డ్రెస్ వేసి, టిఫిన్ తినిపించి స్కూల్ కి తీసుకొచ్చేవారు. మాకేం కావాలన్నా డాడీయే చూసుకుంటారు. డెకరేషన్ కంప్లీట్ అయిందా? అవుతోంది బన్నీ. త్వరగా కంప్లీట్ చేయి పెద్దమ్మా, అను వచ్చే టైం అయిపోతుంది. పెద్దనాన్న బాబాయ్ త్వరగా బెలూన్స్ ఊదండి, తను వస్తుంది. ఇందాక నుంచి నీ హడావిడి తట్టుకోలేకపోతున్నాం బన్నీ. నువ్విన్నైనా ఇంత గోల్ చేసి ఉండేవాడు కాదు బన్నీ. అను గెలిస్తే నేను గెలిచినట్టే బాబాయ్. తన ఇంటికి రాగానే సర్ప్రైజ్ అవ్వాలి. అందుకే కదా బన్నీ ఇదంతా చేస్తున్నావు. తాతయ్య, అను తలపై మీరు అక్షంతలు జల్లి ఆశీర్వదించండి. నానమ్మ, అను రాగానే మీరు హారతి ఇవ్వాలి. బన్నీ, మీ చెల్లెలు అమెరికా నుంచో అంతరిక్షం నుంచో రావట్లేదు. ఓ హడావిడి చేసేస్తున్నావు. పెద్దమ్మ, కార్
అనిపించింది. అను వచ్చేసినట్టుంది. మీరు త్వరగా వెళ్ళి హారతి తీసుకురండి. ఆగను, ఒక్క నిమిషం వెయిట్ చేయి. ఎందుకు? పెద్దమ్మ హారతి తీసుకొస్తుంది. నానమ్మ నీకు హారతి ఇచ్చాక అప్పుడు నువ్వు ఇంట్లోకి రావాలి. నాకు హారతి ఏం అవసరం లేదు. అను 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 పాపం తన కన్నతల్లి తిరిగొస్తుందని గంపెడ ఆశలతో అను ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడి అన్ని పోటీల్లోనూ గెలిచింది. చనిపోయిన సంధ్యాక్కని తీసుకురాలేనని తెలిసిన వసు అక్క అనుకి అబద్ధం చెప్పింది. అను కష్టపడి గెలిచాక వసు అక్క మాట మార్చింది. అను మమ్మీని తనే అని చెప్పింది. పాపం అను హౌట్ అయింది. నువ్వు గెలవాలని వసు మమ్మీ నీకు అలా చెప్పిందాను. తను నా మమ్మీ కాదు, నా మమ్మీ వేరే. లేదమ్మా, వసు మమ్మీయే మీ మమ్మీ. కాదు కాదు కాదు. అది కాదను, నా మాట విను. ఐ హేట్ హర్. అను, ఇనఫ్. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడుకో. తప్పు. డోంట్ స్పీక్ లైక్ దాట్. తప్పు నాది కాదు డాడీ, ఆమెది. ఆమె నాకు అబద్ధం చెప్పింది, నన్ను మోసం చేసింది. తనంటే నాకు కోపంగా ఉంది. ఇక తన మొహం కూడా చూడను, ఎప్పటికీ చూడను. అలా అనకను, మమ్మీ ఫీల్ అవుతుంది. తను మన మమ్మీ కాదు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏ మమ్మీ మన మమ్మీ అను, ప్లీజ్ వచ్చి కేక్ కట్ చేయి. నీ మమ్మీ నా మమ్మీ కాదు. నా మమ్మీ చచ్చిపోయింది. నీ మమ్మీ నాకు అక్కర్లేదు. చూడమ్మ వసు, నువ్వు చేసిన ప్రయత్నం చాలా గొప్పది. నేను నిన్ను తప్పు పట్టట్లేదు. అనుని గెలిపించినందుకు మెచ్చుకుంటున్నాను. అను ఇంకా చిన్నపిల్ల, తన అన్న మాటలను పట్టించుకోకు. అవునమ్మా, నువ్వే అను తల్లివి. ఈ రోజు నువ్వు చేసిన పనికి ఏ లోకాన ఉన్నా సంధ్య చాలా సంతోషిస్తుందమ్మా. తనకంటే మంచి తల్లి అనూకి దొరికిందని తన ఆత్మ శాంతిస్తుంది. పాపం బన్నీ అను కోసం చాలా ఏర్పాట్లు చేశాడు. మీరిద్దరూ అను కోసం ఎంతో కష్టపడ్డారు. అను అది అర్థం చేసుకోలేదు. ఏదో ఓ రోజు అర్థం చేసుకుంటుంది. బాధపడకండి.
వసు అక్కని అత్తయ్య తిడుతుందనుకుంటే మెచ్చుకుంటుంది. వదిలేవే, అను మన వైపు వచ్చింది కదా, దాన్ని అడ్డు పెట్టుకుని వసుని ఓ ఆట ఆడుకుందాం. ఏమండి? అందరూ పడుకున్నారా జయంతి? అందరూ నిద్రపోయారండి. అను, ఇలా రామ్మా. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఈ రోజు నుంచి నేను ఇక్కడే పడుకుంటానమ్మా. ఎందుకమ్మా? రోజూ నీ రూమ్లోనే కదా పడుకుంటావు. అక్కడ బన్నీ ఉన్నాడు, వాడితో ఆ రూము షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలా అనకూడదను. బన్నీ మీ అన్నయ్య. ఈరోజు నీకోసం ఎంత చేశాడు? ఆవిడ నన్ను చీట్ చేసింది. ఆవిడ కొడుకు బన్నీ, అందుకే వాళ్ళిద్దరంటే నాకు ఇష్టం లేదు. తప్పను, అలా మాట్లాడకూడదు. అందరూ నాదే తప్పంటున్నారు. అబద్ధం చెప్పింది ఆవిడ, తనది తప్పు అని డాడీ కూడా అనలేదు. అలా కాదను. నువ్వు ఆగు. వసు, పిల్లలకి స్టవ్ మీద పాలు పెట్టాను, తీసుకెళ్ళి ఇవ్వు వసు. అలాగే అక్క. అనుకి నీపై ఇంకా కోపం తగ్గినట్టు లేదు. పర్లేదక్క, నెమ్మదిగా తగ్గిపోతుంది. బాధను కూడా ఎలా దిగమింగుకుంటున్నావు వసు? బాధపడితే అను నాకెలా దగ్గరవుతుందక్క? ఏదో ఒకలా తనని మచ్చిక చేసుకోవాలి. నువ్విస్తే అను పాలు తాగదు వసు. తెలుసక్క, అందుకే నేనొక్క ట్రిక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటది? వర్కౌట్ అవుతుందంటావా వసు? అవుతుందని అనుకుంటున్నానక్క. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. జాగ్రత్త వసు. బన్నీ, కీర్తి, మీరు కూడా పాలు తాగేసి ఇవ్వండి. ఇంకా చదువుకోండి. అను, హోంవర్క్ కంప్లీట్ చేసావా? నీకెందుకు? ఇన్కంప్లీట్స్ ఉంటే మిస్ తిడతారు కదా. టీచర్ నన్ను తిట్టినా కొట్టినా నీకనవసరం. అది కాదమ్మా, మమ్మీ నీ మంచి కోసమే కదా చెప్తుంది. తను నా మమ్మీ కాదు, తను నాకేం చెప్పినా అనవసరం. సరే, నేను నీకేం చెప్పను, నువ్వే చదువుకో. నేను చదువుకోను, హోంవర్క్ కూడా చేయను. ఏం చేస్తావు? చదువుకోకపోతే మిస్ నీకు పనిష్మెంట్ ఇస్తుందను. క్లాస్ లో అందరూ నిన్ను చూసి నవ్వుతారు. అయినా సరే నేను చదువుకోను. నువ్వు గుడ్ గర్ల్ వను, చక్కగా చదువుకోలే. నేను గుడ్ బ్యాడ్ నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో. అది కాదను, చదువుకోకపోతే. వసు, నువ్వు ఇలా రా. అనుతో ఇప్పుడేం మాట్లాడుకో. నా మీద కోపంతో తను హోంవర్క్ చేయకుండా చదవకుండా ఉంటే ఎలా అక్క? అభితో చెప్పిద్దాం. ఆయన మాట కూడా అను వినట్లేదు.
బన్నీ కీర్తిల కన్నా అను చదువులో వెనకపడి ఉందక్కా. ఇప్పుడు ప్రిపేర్ చేయకపోతే చాలా కష్టం. ఇప్పుడు నువ్వేం చెప్పినా అను మొండిగా ప్రవర్తిస్తుంది వసు. తనని ఎలా చదివించాలో నెమ్మదిగా ఆలోచిద్దాం. నువ్వేం టెన్షన్ అవ్వకు. టెన్షన్ కాదక్కా, పాల విషయంలో ఏదోలా మేనేజ్ చేశాం. ప్రతి విషయంలో ఇలా చేయడం వీలు కాదు. అను బాగా చదవాలి, కానీ ఏదో ఒకటి చెయ్యాలక్కా. అరే చెప్తున్నాను కదా వసు, ఆలోచిద్దాం. నువ్వేం కంగారు పడుకు, సరేనా? ఇదెక్కడ రాయాలి? నమస్తే సార్. నమస్తే మేడం. మీరు ట్యూషన్ మాస్టర్ అత్తయ్య. మిమ్మల్ని రమ్మని ఎవరు చెప్పారు? నేనే చెప్పానమ్మా. పిల్లలకే ట్యూషన్ చెప్పడానికి వసు ఉంది కదా అభి. మాస్టర్ గారు అయితే మరింత బాగా చెప్తారని పిలిపించామత్తయ్య. కూర్చోండి మాస్టర్. ఓకే. కాఫీ తాగుతారా? నో థ్యాంక్స్. ఆంటీ ఆంటీ ఆంటీ, బ్రేకింగ్ న్యూస్. ఏంటి? అంకుల్ ది కన్క్లూజన్ వచ్చేసారు. ఏంటి? నా రాజా వచ్చేసాడా? ఆంటీ 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 ఆంటీ, జుట్టు వేసుకుని వెళ్ళండి, గుర్తుపడతారో లేదో. ప్రేమకి జుట్టుతో పనిలేదే. నా రాజా మనసులో నేనున్నాను, అతనే గుర్తుపడతాడు. ముగ్గురు పిల్లలు బాగా చదువుతారు మాస్టర్. ముఖ్యంగా అను చాలా బాగా చదువుతుంది. మీరు కాస్త కేర్ తీసుకుంటే అను స్కూల్ ఫస్ట్ వస్తుంది. మొన్న స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ లో మా అను అన్నింట్లోనూ ఫస్ట్ వచ్చింది మాస్టర్. అవును మాస్టర్, మా అను చాలా గ్రేట్. మేము అనునే ఫాలో అవుతున్నాం మాస్టర్. అంతేకాదు మాస్టర్, మీరు ఫోకస్ పెట్టాల్సింది, కాన్సన్ట్రేట్ చేయాల్సింది అను మీద. అర్థమైంది సార్. దేవుడా, ఈ పెద్దావిడ ఇంకా బతికే ఉందా? ఏమైంది మాస్టర్? ఎందుకు షివరవుతున్నారు? భయంగా ఉంది మేడం. కాదు, చలిగా ఉంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా మాస్టర్. ఇప్పుడే డ్రాగన్ ఎంటర్ అయింది. ఆర్ యు ఓకే మాస్టర్? ఓకే మేడం. ఇక పిల్లల గురించి మాస్టర్ గారు చూసుకుంటారు. ఇంక మనం వెళ్దాం పదండి.